హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మటన్ బిర్యానీ వండే విధానం తెలుసుకుందామా మై డియర్ ఫ్రెండ్స్. మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్లో మనం బిర్యానీ సంబంధించిన దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం ఇవన్నీ కలిపి కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పెరుగు ఇవన్నీ వేసుకుని తర్వాత ఉప్పు వేసి మంచిగా కలిపి ప్రతి ముక్కకి పట్టేటట్టుగా కలుపుకుని అబ్బాబ్బాబ్బా ఏమి కలుపుడండి. తర్వాత గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి మంచిగా దంచిన తర్వాత మనం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని దాంట్లో మసాలా సామాన్లు, ఉల్లిపాయలు బాగా ఎర్రటి రంగు వచ్చే వరకు వేపి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసుకుని కలిపి వేపిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని అలా వేసి కలుపుతూ అబ్బాబాబా ఏమి కలుపుడండి. తగినంత వాటర్ వేసుకుని కూర మగ్గినదాకా అలాగా వేస్తూ కలుపుతూ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలండి. 3 లేక 4 విజిల్ వచ్చిన వరకు కూతలు వేయిస్తూ అలా మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకుంటూ కలపడమే సరిపోతుంది. కానీ బియ్యం ఎప్పుడు ఎత్తదో తెలియట్లేదు మా ఆవిడండి. ఇప్పుడు వేసిందండి బియ్యం వేసిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు వేయాలండి. ఎందుకంటే అది బాస్మతి రైస్ కదండి. అందుకని 2 గ్లాసులకి బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. అదే రకంగా దాని తర్వాత ఏమంటే మనం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టి విజిల్ వేయించాలండి. 2 విజిల్ సరిపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. 2 విజిల్ చాలు. 2 విజిల్ అయిన తర్వాత రెడీ అయిపోతుంది. ఆ స్మెల్కి నోరు ఊరిపోతుంది. మీరు ఒక బౌల్లో తీసుకుని అది టేస్ట్ చేస్తే ఉంటుందండి. మటన్ దాని అమ్మ అన్నట్టుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చూసారు కదండి తయారయ్యే విధానం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.